హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ఈసారైనా తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అండ్ ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన అతనే ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ కూడా. అండ్ ఈ మూవీ లాస్ట్ ఇయర్ నవంబర్లో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 1 hour 46 minutes రన్ టైంతో హంగామా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మూవీ చూస్తున్నంతసేపు ఒక మూవీలా కాకుండా ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్నామనే ఫీల్ వచ్చింది. అండ్ ప్లాట్ కూడా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో చాలా సార్లు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అవుతాడు. సో ఈసారైనా హీరోకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అండ్ ఆ జాబ్కి హీరో లవ్కి ఉన్న సంబంధం ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీ మొత్తం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో షూట్ చేశారు. సో త్రూఅవుట్ మూవీ మొత్తం కంప్లీట్ న్యాచురల్గానే ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ఒక ట్రూ లవ్ చేసే అమ్మాయి ఏ సిచ్యువేషన్లో అయినా సపోర్టివ్గా ఉంటుంది అనేది బాగా చూపించారు. అండ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే లవ్ స్టోరీ కూడా పర్లేదు అనిపించింది. అండ్ ఫైనలీ సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం యావరేజ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, కొంతమంది తెలిసిన యాక్టర్స్ని తీసుకుంటే బాగుండేది అనిపించింది. బికాజ్ అందరూ కొత్త వాళ్ళే అయ్యేసరికి త్రూఅవుట్ మూవీ మొత్తం ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్నామనే ఫీల్ వచ్చింది. అండ్ ప్లాట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయ్యాక ఒక 10 minutesలోనే అర్థమైపోతుంది నెక్స్ట్ మూవీ మొత్తం ఏముంటుంది అని. అండ్ ఎడిటింగ్ వర్క్స్ కూడా చాలా పూర్గా ఉన్నాయి. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, బట్ అదంత సర్ప్రైజింగ్ అయితే ఏముండదు. అండ్ ఫైనల్లీ ఇంకాస్త ఎమోషనల్ టచ్ యాడ్ చేస్తే బాగుండేది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కొందరి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ కొందరిది జస్ట్ పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే కంప్లీట్ షార్ట్ ఫిల్మ్లా ఉంటుంది గైస్. సో టైం తీసుకొని చూసేంత మూవీ అయితే కాదు. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి అంతే. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది గైస్ ఈసారైనా తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.